రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది. ఇంకా చాలా చోట్ల ఓటర్లు ఓటు వేసేందుకు బారులు తీరి ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓటర్ల ఉత్సాహం అయితే కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సమయం ఇప్పటికే 6 గంటల సమయం అవడంతో ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ పోలింగ్ సమయం అయితే ముగిసిందని చెప్పాలి. సాయంత్రం 5 గంటలకు కురుపాం, అలాగే పాలకొండ తదితర పోలింగ్ కేంద్ర అక్కడే నియోజకవర్గాల్లో సమయం 5 గంటలకే ముగిసింది. అలాగే అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ సమయం ముగిసినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రాల్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున మహిళలు, పురుషులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటివరకు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం ముగిసేంత వరకు క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి ఓటర్లందరికీ కూడా ఓటు హక్కు కల్పిస్తామని చెప్పి ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే 5 గంటల సమయానికి దాదాపుగా 69% మేర పోలింగ్ నమోదైందని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ పోలింగ్ అయితే అదే నమోదైంది. దాదాపుగా 5 గంటల సమయానికి 67.99% మేర పోలింగ్ నమోదైంది. అయితే అల్లూరు జిల్లాలో 55%, అనకాపల్లి జిల్లాలో 97%, అనంతపురంలో 68%, అన్నమయ్య జిల్లాలో 67%, బాపట్లలో 72% మేర పోలింగ్ నమోదైంది. చిత్తూరు జిల్లాలో 74%, కోనసీమ జిల్లాలో 73% మేర పోలింగ్ నమోదైంది. తూర్పుగోదావరి జిల్లాలో 67% మేర పోలింగ్ నమోదైంది. అలాగే ఏలూరులో 71%, గుంటూరులో 65% మేర పోలింగ్ నమోదైంది. కాకినాడలో 65%, కృష్ణా జిల్లాలో 73%, కర్నూలులో 64%, నంద్యాల జిల్లాలో 71% మేర పోలింగ్ నమోదైనట్టుగా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో 67% మేర పోలింగ్ నమోదైంది. పల్నాడు జిల్లాలో 69% మేర, పార్వతీపురం మన్యం జిల్లాలో 61% మేర పోలింగ్ నమోదైంది. ప్రకాశం జిల్లాలో 71%, నెల్లూరు జిల్లాలో 69.95% నమోదైంది. సత్యసాయి జిల్లాలో 67%, శ్రీకాకుళంలో 67%, తిరుపతిలో 65%, విశాఖలో 57% మేర పోలింగ్ నమోదైంది. ఇక విజయనగరం జిల్లాలో 68% మేర, పశ్చిమ గోదావరి జిల్లాలో 68% మేర, కడపలో మాత్రం 72% మేర పోలింగ్ నమోదైనట్టుగా ఎన్నికల సంఘం చెప్తుంది. అయితే ఇది 5 గంటల సమయానికి. అయితే తదుపరి గంటలో కూడా భారీగానే పోలింగ్ నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సాయంత్రానికి మొత్తంగా పోలింగ్ పూర్తి అయ్యే సమయానికి దాదాపుగా ఇది 82% వరకు కూడా వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పూర్తిగా ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 175 నియోజకవర్గాల్లో కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా దాదాపుగా పెద్ద ఎత్తున జనం క్యూ లైన్లో నుంచొని ఉన్నారు. ఓటర్ టర్నౌట్ అయితే భారీగానే ఉన్నట్టు ఎన్నికల సంఘం అంచనా వేస్తుంది. వీరందరికీ కూడా ఓటు హక్కు కల్పిస్తామని చెప్పి ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. దాదాపుగా ఈ పోలింగ్ ఈ అర్ధరాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే క్యూ లైన్లో పెద్ద ఎత్తున ఓటర్లు వేచి ఉన్నారు. మహిళలు అలాగే పురుషులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు క్యూ లైన్లో పెద్ద ఎత్తున వేచి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఉదయం నుంచి కొన్ని చెదురుమదురు ఘటనలు అయితే కొనసాగాయని చెప్పాలి. సాంకేతికంగా ఈవీఎంలు తెల్లవారుజాము నుంచి ఇబ్బంది పెట్టాయి. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైన సమయం నుంచి కూడా కొన్ని చోట్ల చాలా పోలింగ్ కేంద్రాల్లో దాదాపుగా 2 నుంచి 3 గంటల మేర ఆలస్యంగా పోలింగ్ మొదలైనటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా చోట్ల సాంకేతిక కారణాల వల్ల కొత్త ఈవీఎంలు అయినప్పటికీ కూడా అవి మొరాయించడంతో మళ్ళీ వాటిని మార్చి మళ్ళీ పోలింగ్ కొనసాగించాల్సి వచ్చింది. అయితే గురజాల్లో మాత్రం హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పాలి. మొత్తం ముందుగానే ఎన్నికల సంఘం ఊహించినట్టుగానే అంతా రాజకీయ పార్టీలు భయపడుతున్నట్టుగానే మాచర్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మాచర్లతో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా ఈ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఆ ప్రాంతాల్లో దాదాపుగా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో తీవ్రంగా పోలింగ్ సిబ్బంది భయపడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అలాగే ఈవీఎంలను కూడా పెద్ద ఎత్తున ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మాచర్ల తదితర ప్రాంతాల్లో నమోదైంది. ప్రత్యేకించి పల్నాడులో నమోదైంది. అయితే అక్కడ పరిస్థితిని సమీక్షించడానికి ప్రత్యేక అబ్జర్వర్గా వచ్చినటువంటి రామ్మోహన్ మిశ్రా అక్కడే ప్రత్యక్షంగా వివిధ అంశాలని సమీక్షించినప్పటికీ కూడా ప్రస్తుతం అక్కడ మాచర్లో రీపోల్కి ఆదేశిస్తారా లేకపోతే ఏం చేస్తారన్నది పెద్ద ఎత్తున చూడాల్సి ఉంటుంది. దాదాపుగా పోలింగ్ సమయం మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం మేరకు పోలింగ్ సమయం ముగిసే సమయానికి దాదాపుగా 75% మేర పోలింగ్ నమోదైనట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఎన్నికల సంఘం నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు ఇప్పటికీ క్యూ లైన్లో మాత్రం బారులు తీరినటువంటి ఓటర్లు పెద్ద ఎత్తున ఇంకా నమోదైన
ఉన్నారు. క్యూ లైన్లో ఉన్న వారందరికీ కూడా ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. వారందరికీ కూడా స్లిప్పులు అందించి తుది ఓటు వేసేంత వరకు కూడా వారికి అవకాశం కల్పిస్తామని చెప్పి ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. అయితే ప్రత్యర్థి వర్గం అయితే పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకించి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల నందిగామ అలాగే పెనంలూరు తదితర నియోజకవర్గాల్లో కూడా వైకాపా వర్గీయులు అందరూ కూడా దాడులకు పాల్పడినటువంటి పరిస్థితి. ఓటర్లు ఎవరు రాకుండా ఉండేందుకు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య ఎవరు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి. దీనిపైన తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అయితే అటు గురజాల కావచ్చు, రాయలసీమలోని వివిధ జిల్లాల్లో కావచ్చు పూర్తిగా కొన్ని హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. వాహనాల ధ్వంసం, ఏకంగా ఎస్పీ వాహనాన్నే ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అనంతపురం జిల్లాలో కూడా చోటు చేసుకుంది. ఇలా చాలా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పాలి. చాలా టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య జరిగినటువంటి ఘర్షణలో చాలామందికి తెదేపా వర్గీయులకి గాయాలైనటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున నమోదైంది. ఇక వీటన్నిటి మీద ప్రత్యేకించి పల్నాడు జిల్లా మాచర్లలో జరిగినటువంటి విధ్వంసకాండ, అలాగే ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి ఘటన, దాదాపుగా 10కి పైగా పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా పోలింగ్ నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఆయా ప్రాంతాల్లో రీపోలింగ్కు ఆదేశిస్తుందా లేదా అన్నది కొద్దిసేపట్లో మనకి తెలిసే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ అంశాలన్నింటినీ కూడా ప్రత్యేక సాధారణ అబ్జర్వర్ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద రాష్ట్రంలో చెదురుమదురు ఘటనలు, కొన్ని హింసాత్మక ఘటనలు, పల్నాడు జిల్లాలో లాంటి హింసాత్మక ఘటనల మధ్య పూర్తి ప్రశాంత వాతావరణంలోనే మిగతా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలింగ్కి పెద్ద ఎత్తున జనం, ఓటర్లు వచ్చినటువంటి పరిస్థితి. మొత్తంగా పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటల సమయానికి దాదాపుగా 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలతోటి పోలింగ్ సమయం ముగిసింది. ఆ సమయానికి 75% పైగా పోలింగ్ నమోదైందని చెప్పాలి. ఈ శాతం ఇంకా క్యూ లైన్లో పెద్ద ఎత్తున బారులు తీరి ఉండడంతో జనం బారులు తీరి ఉండడంతో పోలింగ్ పూర్తిగా తుది ఓటు వేసిన తర్వాత పూర్తిగా తగినటువంటి ఓటింగ్ శాతం పూర్తిగా వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా ఇది 84 నుంచి 85% వరకు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కోటేశ్వరతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓటర్ స్టూడియో.